మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతుంటారు. కూటమి పాలనను సూపర్ 6 అమలు గీటురాయిగా ఆయన విమర్శలు గుప్పిస్తుంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వమైనా కేవలం ఒక వర్గానికో కొందరి కోసం మాత్రమే పాలన సాగిస్తున్నట్లుగా ఉండకూడదు. ఈ విషయంలో వైసీపీ రాంగ్ ట్రాక్ లో పోతోందన్న విమర్శ వెల్లువెత్తుతోంది. వైసీపీ పాలన అంటే సంక్షేమానికి బ్రాండ్ గా జగన్ బలమైన ముద్ర వేశారు. పోనీ సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులందరూ ఏకపక్షంగా వైసీపీకి అండగా నిలిచారా అంటే లేదని ఆ పార్టీ సాధించిన సీట్లే చెబుతున్నాయి. వైసీపీ పాలన కంటే ఎక్కువ సంక్షేమ లబ్ధి కలిగిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వగానే వాళ్లలో మెజారిటీ ఓటర్లు కూటమి వైపు మొగ్గారు. అయినప్పటికీ సంక్షేమ పథకాల విషయంలో జగన్ ఆయన పార్టీ నాయకుల తీరు ఏమాత్రం మారటం లేదు. మరీ ముఖ్యంగా వైసీపీ అధికార పత్రికలో కూడా నిత్యం చంద్రబాబు సర్కారు సంక్షేమ పథకాల్ని అమలు చేయలేదంటూ వ్యతిరేక కథనాలు రాస్తున్నారు. ఒక్కో పథకం అమలు గురించి చంద్రబాబు ప్రకటన చేస్తున్నారు. సంక్షేమ పథకాలన్నింటినీ ఎక్కువో తక్కువో చంద్రబాబు సర్కారు అమలు చేస్తే అప్పుడు వైసీపీకి ఎన్నికల అస్త్రమేంటి అనే ప్రశ్నకు జగన్ తనకు తాను సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం సంక్షేమానికే జగన్ తనను తాను ఎందుకు బందీ చేసుకుంటున్నారో అర్థం కావటం లేదు. పరిపాలన అంటే చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, వివిధ రకాల ఉద్యోగుల సమస్యలు తదితర వాటి గురించి కూడా ఆలోచించాలి. వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి. కానీ ఇంతవరకు జగన్, వైసీపీ నేతలెవరూ ఆ విషయాల గురించి ప్రస్తావించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగని జగన్ అభివృద్ధి పనులేవీ చేయలేదా అంటే చేశారని చెప్పొచ్చు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేశారు. ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ సచివాలయ, ప్రాథమిక ఆరోగ్య, రైతు భరోసా కేంద్రాలను నిర్మించారు. అలాగే నాడు నేడు పేరుతో పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చారు. విద్యా వ్యవస్థలో కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సౌకర్యాల కల్పనలో సెహబాష్ అనిపించుకున్నారు. అలాగే కాకినాడ సెజ్లో, శ్రీ సిటీలోనూ పరిశ్రమల ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేశారు. 3 పోర్టులను నిర్మించారు. ఇవన్నీ ఏనాడు జగన్, ఆయన పార్టీ నాయకులు ప్రచారం చేసుకోలేదు. ఇప్పుడు కూడా మాట్లాడటం లేదు. దీంతో కొన్ని వర్గాలకు వైసీపీ అంటే అభివృద్ధి నిరోధక పార్టీ అనే బలమైన వ్యతిరేక భావన ఏర్పడింది. దీన్ని పోగొట్టుకోవాల్సిన బాధ్యత వైఎస్ జగన్ పై ఉంది. ఆ దిశగా జగన్ ఆలోచించాలి. కేవలం సంక్షేమ పార్టీగా తనను తాను ఆవిష్కరించుకోవటం వల్ల వైసీపీకి రాజకీయంగా నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఈ చేదు నిజాన్ని గత ఎన్నికల ఫలితాలు రుచి చూపించాయి. సరైన పంథాలో వైసీపీ నడవాల్సిన అవసరాన్ని జగన్ గుర్తించాలి. అప్పుడే ఆ పార్టీకి రాజకీయంగా మంచి భవిష్యత్తుంటుంది.